విశాఖ గతిని మార్చే ప్రాజెక్టుపై విష ప్రచారం. గూగుల్ డేటా సెంటర్పై అపోహలు పెంచేందుకు కొందరి యత్నం. గూగుల్ వంటి ప్రపంచ ఐటీ దిగ్గజం సుమారు 1.33 లక్షల కోట్ల పెట్టుబడితో అత్యాధునిక మెగా ఏఐ హబ్, డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకొస్తే మన దేశంలోని ఏ రాష్ట్రమైనా రెడ్ కార్పెట్తో స్వాగతిస్తుంది. రాజకీయాలకు అతీతంగా అక్కడి పార్టీలన్నీ ఆహ్వానం పలుకుతాయి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం కుత్సిత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్లో అశాంతిని రేకెత్తించేందుకు ప్రయత్నించే కొన్ని పార్టీలు, వ్యక్తులు విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటు చేయనున్న మెగా ఏఐ హబ్పై విష ప్రచారం చేస్తున్నాయి. ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయి. గూగుల్ డేటా సెంటర్ ఉద్యోగాలు రావని, డేటా సెంటర్ విపరీతంగా విద్యుత్తు, నీటిని వినియోగిస్తుందని, విపరీతమైన వేడి వెలువడుతుందని, పర్యావరణానికి హానికరమని దుష్ప్రచారం చేస్తున్నాయి. ఉన్నవి లేనివి భూతద్దంలో చూపించి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో వాస్తవాలేమిటో రాబోయే వీడియోస్లో చూద్దాం. ప్రపంచ చిత్రపటంలో విశాఖకు ప్రత్యేక స్థానం దక్కుతుంది. విశాఖను రాబోయే రోజుల్లో ఏఐ నగరంగా పిలుస్తారని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు.